పిలిచి పనిస్తే జీవితం ఇచ్చాడనుకున్నాను. కానీ నా భార్యనే లొంగ తీసుకుంటాడనుకోలేదు. తాళి కట్టిన నేనే పరాయివాడినయ్యాను. నా భార్య మనసు మార్చి నాకు న్యాయం చేయండి అంటూ ఇది కథ కాదు జీవితాన్ని ఆశ్రయించాడు యాదయ్య. మరి యాదయ్యని పిలిచి అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే యాదయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మనము ఇక్కడ బతుకు తిరిగి వచ్చినాం, మా ఫ్యామిలీతో వచ్చేసినాం. వచ్చినాక తర్వాత ఇక్కడ ఒకటి చిన్న చిన్న పనులు ఏడ దొరుకుతాడా పోతాను. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేస్త్రి మేడం. మేస్త్రి పని. తర్వాత ఒక చిన్న పల్లెటూరు సిటీకి వచ్చినాం. సిటీకి తర్వాత మా భార్య నేను వచ్చి పని చేసుకుంటా పోతాన్నాం మేడం. పోతా ఒక మేస్త్రి, పెద్ద మేస్త్రి, ఒరే నువ్వు బాగా పని చేస్తావు, నీకు పని డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా, నువ్వు పని బాగా చేస్తావు అని పిలుచుకుని పోయి ఒక ఫ్యామిలీగా 2-3 రోజులు అక్కడ పని చేసిన. పని చేసిన తర్వాత మా భార్య నేను ఒక అపార్ట్మెంట్ మాదిరి, బిల్డింగ్ మాదిరి ఇచ్చినాడు మేడం. ఆ బిల్డింగ్ లోనే మా భార్య భర్త చేసుకుంటా నేను ఉన్నాం సార్ మేడం. తర్వాత అట్నే కంటిన్యూగా చేసుకుంటా రేయి పగులు వచ్చా పోతా ఒక మేస్త్రి, ఒరే నీకు ఒక బిల్డింగ్ పెద్దది ఇస్తా, అక్కడనే ఉండండి మీరు అని అంటా చెప్తా మేడం ఉన్నాడు. తర్వాత నేను ఇంటికి పోకుండా ఎప్పుడో మధ్యలో ఇంటికి పోతాను మేడం. ఇంటికి పోతా ఒకరోజు ఎందుకు ఇట పక్కన వాళ్ళు వాళ్ళు ఇల్లు చెప్తాన్నారు మేడం. ఇట ఒరే ఎవరు అట అనుకుంటున్నారు, సమస్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పినాడు. ఏమనుకుంటున్నారు? ఏం సమస్య వస్తుంది అంటే మీ భార్య తర్వాత ఎవరో ఇట అనుకుంటున్నారు, మాకు చెవులలో పక్కన వాళ్ళ ఇల్లు చెప్తున్నారు. మీ భార్య గురించి తప్పగా మీ పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్పినారు మేడం. అంటే నేను అంతగా నేను మా భార్య మంచిదిరా, అట అది కాదు నాకు తెలుసు కదా అని నేను అనుకొని మనసులో పోతాను మేడం. అట ఒకరోజు మేస్త్రి, ఒరే నేను భోజనానికి పోయేస్తా ఇంటికి, నువ్వు ఇన్నే చూసుకుంటాడురా అని చెప్పి వచ్చినాడు మేడం. అట డైలీ వచ్చా పోతా నాకు ఇట అందరు అనుకుంటున్నారు కదా అనుమానం వచ్చి ఒకరోజు క్రికెట్లోంచి చూసినా మేడం. మేస్త్రి మా వైఫ్ ఇద్దరు ఉన్నారు మేడం. సర్లే అని చూసి మళ్ళా గమనించి ఎన్నికి పోయినా మేడం. మళ్ళా అట్నా మళ్ళా మస్తు రోజు మళ్ళీ వచ్చినా మేడం. నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? కోపం రావాలి కదా. వచ్చినా మేడం. వచ్చినాక మళ్ళా చూస్తామని నాకు డౌట్ వచ్చి వచ్చినాక డీటెయిల్ గా హ్యాండ్ ఓవర్ గా పట్టుకున్నా మేడం. సెకండ్ ఛాన్స్ ఇచ్చి పట్టుకున్నారు. ఫస్ట్ సారి పట్టుకుంటే ఏమని అనుకుంటారో అని నేను మళ్ళా పోయినా. 2 సారి దొరికినారు. 2 సారి దొరికినప్పుడు పట్టుకునే మా భార్య గడిచిన, ఏంటి పనులు నువ్వు చేసేది, నీకు బాగా చూసుకోవడం లేదా, చేయడం లేదా, కొట్టినా మేడం. ఒకేటి కొడితే అరిచింది. అరిచేలాగును ఎందుకు కొడతానా, నాకు ఏం చేత కానీ అది ఇది అని నాకు రివర్స్ అయింది మేడం. మీ మేస్త్రి ఏమన్నాడు? మా మేస్త్రి చూసి గమ్మున ఉండిపోయినాడు మేడం. ఏమనలేదా నువ్వు? అనే ధైర్యం సరిపోలేదా? నాకు ఇంకా ధైర్యం సార్లేదు మేడం. మీ ఆవిడ ఎప్పుడైనా నీ గురించి ఈ కంప్లైంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు డబ్బులు ఇవ్వట్లేదు అది ఇది ఏవైతే ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో అన్న అటువంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడైనా అందా? ఏమో అందలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? నాకు పెళ్లి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? నాకన్నీ ఉంటారు మేడం. మరి వాళ్ళకి తెలియదా ఈవిడ భాగవతం అంతా? పిల్లలు ఆల్రెడీ 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటాయి కదా సుమారుగా. ఉంటాయి మేడం. మరి వాళ్ళకి తెలియదా ఈవిడ ఏం చేస్తుంది నువ్వు వెళ్ళినాక అని? పిల్లలు ఉండరు, పిల్లలు లేని టైంలో ఈవిడ పిల్లలు. ఇంతకు ముందుకి ఎప్పుడైనా ఈవిడికి చరిత్ర ఉందా? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారా నీకు తెలిసి? నాకు తెలిసి అది చుట్టుపక్కల ఒక రకంగా ఆ అబ్బాయి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా ఎక్కడో మేస్త్రీలు చెప్పిన పనులు చేస్తుంటే ఈవిడ ఇంట్లో ఈ పనులు చేస్తూ తర్వాత ఏమంటుంది ఆవిడ? తర్వాత నేను పోయి కొట్టడం లేచిపోతే ఇట సంగతి నువ్వు సాగడం లేదు, నువ్వు తాగుబోతూ, నేను డబ్బులు ఇవ్వడం లేదు, చేయలేదు, పిల్లలకు చూసుకోవడం లేదు, అది చెప్పకపోగా రివర్స్ అయింది మేడం. ఇంతకు మీరేం కావాలనుకుంటున్నారు? నేను అడిగిన చేసిన కాడికి చేసిన కూడా చాలు, నువ్వు మానుకో, నీకు నేను దగ్గర పెట్టి నీకు ఇంట్లోకి పిల్లలకు అన్ని ఏం కావాలో సరుకులు సరహా రెడీ అయిపోయాడు అని చచ్చి పెడతా అని ఇసిపెట్టినా మేడం. సరేలే అని నాకు మేస్త్రి ఉన్నాడు, నువ్వు ఎవరు చెప్పేది అని లేచింది మేడం. మీ మేస్త్రికి ఎవరు లేరా పిల్లం పిల్లలు? వాళ్ళకు ఉన్నారు మేడం. ఉన్నారు. ఆవిడకి తెలుసా ఈ కథ అంతా? తెలుసు సార్. తెలీదా? తెలియనివ్వరు కూడా.
సో తెలియనివ్వకుండా ఈవిడతో నడిపిస్తుంది కానీ ఈవిడ అతన్ని చూసుకుని విరివిగుతుంది ఈవిడ. మేస్త్రి ఆ టైంలో ఉంటే నీకు సంబంధం లేదు, నువ్వు ఇచ్చిపెట్టి పో అది ఇది అని అంటే నాకు కోపం వచ్చి మా భార్య మీదకి లేచి కొట్టడం పోయినా సార్. నా మీదకి రివర్స్ అయినారు వీళ్ళు వాళ్ళిద్దరు కలిపి. ఇదంతా జరిగి ఎంతకాలం అయింది అంటే సుమారుగా? దాదాపు 2 years ఉంటుంది. 2-3 నెలలు అయింది. మరి 2-3 నెలలు బట్టి తర్వాత జరిగిన కథ ఏంటి? ఇంకా తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారా, అప్పటి నుంచి ఆగిపోయారా? కంటిన్యూ అవుతానే మేడం. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీ ఆవిడ నుంచి? ఇంకా ఆవిడ మీతో ఉండాలి, అవన్నీ రిలేషన్స్ వదలాలని అడిగినా మేడం. ఇప్పుడు సాలిన కాడికి చాలు, మన పిల్లలము ఇద్దరము ఉండి సాకుందాము, బాగా హ్యాపీగా ఉందాము, ఎంజాయ్ చేస్తాము అని వానికి ఇచ్చిపోయి. ఆవిడ వదలట్లేనప్పుడు మీరు మీ ఆవిడని వదిలేయచ్చు కదా, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా. పిల్లలు పెద్ద అయినా నేను పెట్టుకొని పోతా అంటే నువ్వు ఇష్టం ఉంటే నాకు పిల్లలు కావాలంటుంది, నాకు పిల్లలు కావాలా. ఇప్పుడు పిల్లల గురించా? పిల్లల గురించి, మా భార్య గురించి. పిల్లల గురించి ఆ అమ్మాయి మారి జాగ్రత్తగా ఉంటే బాగుండండి, మన దగ్గరకు వస్తే అమ్మాయికి ఏమైనా మనకు 4 పీకుతామేమో అని ఆయన ఆశ కదా. ఆవిడేమంటుంది, పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతానంటుందా, లేదంటే నువ్వు ఎలాగ ఉండు, పిల్లలు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడ ఉంటానంటుందా? పిల్లలు ఉండిగానే పెట్టుకోండి, నాకు పిల్లలు కావాలా, నేను అతనితో పోతా అని పోతానంటుందా? ఉంటే ఉండు, లేకపోతే దొబ్బే అనే ఆప్షన్ లో ఉంది అమ్మాయి. మైకంలో ఉంది ఆవిడ. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది, ఈ వయసులో ఇంత కాపురం చేసిన తర్వాత ఈ మైకో అంటే మరి అతను కొద్దిగా బాగా జల్సా పురుషుడు, మాటకారి అదంతానా? డబ్బులు ఉండేవాడు సార్. ఎవరిది పెద్ద తప్పు అనుకుంటున్నావు? ఇద్దరిది తప్పే. ఎవరిది పెద్ద తప్పు? అతని మాటల్లో మీ ఆవిడ పడిందా, లేదంటే మీ ఆవిడ మొదటి నుంచే తప్పుదారిలో వెళ్ళిందా? వాళ్ళ మాటల్లో మా భార్య పడింది. నీ అమాయకత్వం అది. యాక్చువల్ గా అతనికి 3 మంది ఉంటారు, మీ ఆవిడ ఒక్కరితే కాదు. మేస్త్రి కాబట్టి కామన్ గా ఒక అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి పనికి వచ్చిన వాళ్ళని వాడుతానే ఉంటారు. మీ ఆవిడ కదా 20 ఏళ్ల కాపురంలో జాగ్రత్తగా ఉండాల్సింది. నువ్వు ఇంకా అమ్మాయి మీద నమ్మకంతో ఉన్నావు. ఆవిడేం చెప్తుందో విందాం. యాదయ్య మాటలు విన్నారు కదా, మరి కమలమ్మని కూడా పిలిపించి తన మాటల్లో కూడా ఏంటనేది తెలుసుకుందాం. కమలమ్మ నమస్తే మేడం. నమస్తే. ఆయన చెప్పిందంతా అబద్ధం మేడం. ఆయన చెప్పిందంతా ఆయన 24 hours తాగుతూనే ఉంటాడు, మందు డ్రింక్ చేస్తూనే ఉంటాడండి. ఆయన ఎవరైనా చెప్తే అది అబద్ధం అయితే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవు. నేను ఎవరితో మాట్లాడినా ఆయన అనుమానిస్తూ ఉంటాడు, నేను కిరాణా షాప్ కి వెళ్ళినా ఆయన అనుమానం పడుతూ ఉంటాడు. అది ఆయన అదే మైండ్ సెట్ మీద ఉంటాడు మేడం. ఏంటి 20 ఏళ్ల నుంచి? ఎలా చెప్పినా ఆయన అర్థం చేసుకుంటే ఊళ్ళో అడిగితే తెలుస్తుంది మేడం. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ లో ఎవరికి తెలుస్తుంది మేడం? నేను ఏంటన్నది ఆయన ఏంటన్నది ఎవరికి తెలియదు కదా. పిల్లల అవసరం లేదు, భార్య అవసరం లేదు, ఆయన ఇష్టాచారంగా తాగుతాడు, తిరుగుతాడు. ఆయన ఫుడ్ వరకు ఆయన ఆలోచించుకుంటాడు. మా ఫుడ్ ఎలాగా, పిల్లల చదువులు ఎలాగా, మాకెలా మేడం, మేము ఎలా తింటాం, అసలు మేము తిండి వస్త్రాలు ఇవన్నీ మాకు కావాలి కదా మేడం, లేడీస్ కదా. ఇవన్నీ అలాగా మేము సమాజంలో తిరగాలి కదా మేడం. ఎంతసేపు మేము ఆడవాళ్ళు తప్పు చేశాను. అమ్మా ఆయన చెప్పిన దానికి ఇష్టానుసారం నీకు నచ్చినట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆయన చెప్పింది ఏంటి? లేదు మేడం, ఆయన చెప్పిందంతా అబద్ధమే, నిజమైతే ఏం లేదు అందులో. మరి కిటికీలోంచి ఏం చూసాడు? ఏం చూసాడు ఆయనకే తెలియాలండి. ఆయన చెప్పింది అయితే అబద్ధం మేడం. ఆయన అయితే తాగి అనుమానం పడవచ్చు, తాగిందా అలా ఆయన మైండ్ లో ఉండి అలా అదే విధంగా పని చేయొచ్చు, అనుమానంగా అదే పని చేస్తూ ఉంటాడు మేడం. ఇంటికి వచ్చి తీసుకొచ్చి మీకే ఇస్తున్నాడు. అలా అలా వాళ్ళ మాటలు వింటున్నాడు మేడం. నేను ఎంతవరకు చేస్తా మేడం? నువ్వు ఎప్పుడు చూసావు? నేను చూసినా. నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావు. నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు డైరెక్ట్ గా పట్టుకోలేదా? ఎప్పుడు పట్టుకున్నావు? నువ్వు ఎవరిని తీసుకొచ్చావు చెప్పు? ఎవరిని తీసుకొచ్చి చూపించావు? ఎవరిని చూసావు? నువ్వు చూసావా? నువ్వు చూసావు? సాక్ష్యం ఏది? ఏంటి బెదిరింటున్నావేంటి? నువ్వు మమ్మల్ని పెంచకపోవడం సరికాదు కదా, మళ్ళీ మమ్మల్ని బెదిరింటున్నావా? పిల్లల్ని చూడట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, రోడ్డు పాలు చేసిన మమ్మల్ని ఊరు తీసుకొచ్చి మమ్మల్ని హైదరాబాద్ మరి తెలియని ఊరు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని దబాయింటున్నావు. నువ్వు ఏం చూసినావురా? నువ్వు ఏం చూసినావు? ఏం చూసినావు? నువ్వు బెదిరింటున్నావేంటి? ఏం చూసినావు నువ్వు? మేసితే చెప్పాలా? నీకు చెప్పాలా? చెప్పి తన్నించాలా నిన్ను? కథలు పడుతున్నా మరి వినట్లేదు మేడం. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పినా ఆయన వినడు కదా. ఎవరు చెప్పినా వినడు మేడం. ఆయన పెద్దవాళ్ళు చెప్తే వినట్లేదు. వయసులో పెద్దదాన్నా ఉన్నావు, మేస్త్రికి చెప్పి తన్నిచ్చాలని చెప్పేసి అంటున్నావేంటి? ఏం చేయాలి మేడం? మరి ఆయన అలా చేస్తున్నాడు. ఏం చేయాలండి? చేస్తున్నాడండి, సంబంధం ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఉన్నాడో ఈ మొత్తం డిస్కషన్ లో, ఆ మేస్త్రి అనేటటువంటి పదం ఇక్కడ నీ నోట్లోంచి అంత ఈజీగా ఎందుకు వచ్చింది? మా నాన్న పిలుస్తా, మా అమ్మని పిలుస్తా, పక్కింటి వాళ్ళని పిలుస్తా, మా అన్నయ్యని పిలుస్తా, లేదంటే పోలీసులు పిలుస్తాను. మేస్త్రి ఎవరు? నీ బాడీ గార్డా? నిజమే మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టక్మన్ నోట్లోంచి నీ చెప్పే వాదన అయ్యో పోన్లే నిజమే అయ్యి ఉంటదేమో, తాగి కొడుతున్నాడేమో, పిల్లల్ని చూసుకోవట్లేదేమో అనే లోపు మేస్త్రికి చెప్పనా, మేస్త్రి వచ్చి 4 బీగుతాడంటే మేస్త్రి పరిస్థితులు అలా చేసేసాడు.
ఆయన వల్ల తప్పు చేయడం జరిగిందండి. ఆయన వల్ల తప్పు చేశాను నేను. పొరపాటు ఏమైంది? ఆయన చేతకంటాను ఆయన పెంచట్లేదు, అది సన్నాసి అయిపోయాడు. ఏం చేయాలి? ఏం తప్పు చేసావు? ఏం తప్పు చేసావు? తప్పు చేయలేదు, ఆయనే తాగొస్తున్నాడన్నావు కదా. ఆయన అంటున్నాడు కదా, సమాధానం ఆవేశంతో. అతను నిన్ను దొంగ అంటే కనుక నువ్వు దొంగ అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మేస్త్రితో నీకు సంబంధం ఉందా లేదా? ఉంది సార్. ఇప్పుడు చెప్తాను సార్, ఏం చేయాలి? నేను పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, నేను బ్రతకాలి, నా పిల్లలు పెంచుకోవాలి. ఈయన సన్నాసి, ఈయన చేత కాదు, 24 గంటలు తాగుతూనే ఉంటాడు. పెళ్ళం బిడ్డలు అవసరం లేదు ఆయనకి. ఆయన తాగేటటువంటి మనిషిని ట్రీట్మెంట్ తీసుకెళ్లి మార్చుకో. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నించున్నాను సార్. 20 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను, అదే ప్రయత్నిస్తూనే ఉన్నాను. అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. మేస్త్రితోటే సంబంధం అంతకు ముందు కూడా ఉండేది. ఆయన అడగండి, ఆయనే చెప్తారు కదా. 20 సంవత్సరాలు నువ్వు చెప్పు, నువ్వు ఆల్రెడీ నీ బాగా నువ్వే చెప్తావు. 20 సంవత్సరాలు ఉన్నారు కదా. ఇప్పుడు నేను చేయనన్నా నమ్మేది లేదు కదా మేడం. కాదమ్మా, నువ్వు ఇది నువ్వు సమర్థించుకుంటున్నావా? నీ పిల్లలు చూసి ఇదేమో ఏం నేర్చుకుంటారు ఒక తల్లిగా నీ దగ్గర నుంచి? రేపొద్దున వాళ్ళు కూడా భర్తల్ని భార్యల్ని మార్చుకోలేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటావా? పగిలిపోద్ది. పని చేసుకోకుండా ఉండడానికి నువ్వు కూడా వెళ్ళి పని చేయొచ్చు కదా. పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. ఎంతమంది సింగిల్ లేడీస్ పిల్లల్ని పోషించుకోవట్లేదు? చదివించాలి, మంచి చెడ్డ చూడాలి, పరువులు తీసుకుని రోడ్డు మీద ఎంతమంది పిల్లల్ని పెంచుకోవట్లేదు బయట? పరువులు తీసుకుని రోడ్డు మీద ఎక్కి పిల్లల్ని పెంచుకోవాలి. ఏం వాదిస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంకా గట్టిగా వాయిస్ రేజ్ చేసి మరి మాట్లాడుతున్నావు. ఎవరి గొంతులు లేవనుకుంటున్నావు ఇక్కడ మాట్లాడడానికి? అంటే అంత బరి తగ్గించి 20 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత మాట్లాడమ్మా ఇవి? 20 సంవత్సరాల కాపురంలో ఏం అర్థం చేసుకోలేదు మేడం. చేసుకోలేదండి, ఏం చేయాలి మరి? పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎవరు చెప్పారమ్మా అది కరెక్ట్ దారి అని చెప్పి? కరెక్ట్ దారి అని కాదు, నీ పిల్లలకి కూడా చెప్పు. అలా చేసే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి, నీ పిల్లలకి చెప్తావా? రేపొద్దున మీరు పెళ్లిళ్ళు చేసుకున్నాక మీ భార్య భర్తలు ఇలా ప్రవర్తిస్తే కనుక అక్రమ సంబంధాలు పెట్టుకోమని నీ వయసు వచ్చిన పిల్లలకు నువ్వు చెప్తావా? ఆడవాళ్ళం పని చేసుకుని బ్రతుకుతున్నావు, పని చేసుకుని బ్రతకాలి, వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి. నాకు ఇవి కావాలి అవి కావాలని అత్యాశ ఉన్నోళ్ళు మాత్రం ఇలాంటి చేష్టలు అన్ని చేస్తూ ఉంటారు. ఇది అత్యాశ అంతే. నీ ఒళ్ళు మాత్రం ఇంకొద్దు, డబ్బులు వస్తా ఉండాలి. అది ఏమన్నా ఉంటే మొగుడు మీద తోసేయటం. పని చేస్తారండి, మా డబ్బులు అయ్యి ఇవ్వరండి. డబ్బులు ఇవ్వరు సార్. ఆయన మందు తాగా ఆయన ఎంజాయ్ కమలమ్మ గారు, ఇది డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మీ ఆయన తాగి నీతో శారీరకంగా నిన్ను సంతృప్తి పరచకపోవటం వల్ల నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళావు. ఇది వాస్తవాలు. మాట్లాడుకుందాం. ఎందుకు మా ఆయన తాగుతాడండి డబ్బులు ఇవ్వడండి, ఎందుకు ఈ మాటలు? నువ్వు దేని గురించి వెళ్ళి అలా అక్రమ సంబంధం అతనితో పెట్టుకున్నావు? డబ్బుల గురించా? ఆ మేస్త్రిని కూడా విడాకులు తీసుకోమని ఆ భార్యకి నువ్వు విడాకులు తీసుకో, ఇద్దరు కలిపి వెళ్ళి పెళ్లి చేసుకోండి. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోరు. ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది. నీలాంటి వాళ్ళు 4-5 ఉండుంటారు. ఆయన నీకు ఓన్లీ ఆయన ఒక ATM కార్డు, ఇక్కడ భర్త ఉంటే ఉండని లేకపోతే లేకపోయినా, అంతేనా? ఇంకా అప్పటికి ఆయన అన్ని మానుకో, మనం ముందులా కలిసి ఉందామని ఎంత మంచిగా ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నాడు అతను. నీ మీద ఎంత ఇష్టం లేకుండా ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట అంటే చెప్పండి. వేరే వాళ్ళు అయితే అసలు ఎన్ని బయట కేసులు వినట్లేదు, చంపేస్తున్నారని చెప్పి. ఆయన మాటలు వేరు, పనులు వేరు మేడం. మాటలు అలాగా మాట్లాడతారండి. పని చేసే టైంకి మాట్లాడుతున్నామండి. మీరు చాలా. నీ బాధ ఏంటి అంటే తాగుతాడు, రూపాయి ఖర్చులకు ఇవ్వడు, మా కష్టాలు మేమే పడుతున్నాం, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయి ఉండడం వల్ల ఈ లోపు ఆ మేస్త్రి వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఆదుకున్నాడు, ఆయన నువ్వు ఫిజికల్ గా ఆదుకున్నావు. ఇంతేనా? ఏంటంటే మీరు ఇప్పుడు మీ ఆయనకి మాత్రమే సంపాదించుకుంటున్నారా? ఇంట్లో ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది కదా మేడం. అడగండి కావాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి లేదే వాళ్ళు పైకి వచ్చి తినడం లేదా, చేయడం లేదా? చెప్పమ్మా. 20 సంవత్సరాలు నేను వర్క్ చేస్తున్నాను, నేను కూలి పనికి వెళ్తాను, నా పని చేసుకున్నా, నేను పని చేస్తున్నానండి. హైదరాబాద్ లో నాకు తెలియదు కదా సార్. ఊళ్ళో అంటే ఏదో పని అందరూ తెలుసు, హైదరాబాద్ లో ఏం తెలియదు కదా సార్. వాడికి పిల్లలు ఉన్నారు కదా, ఆ సంపాదన ఎందుకు నీకు? అప్పుడు మొగుడికి సర్ది చెప్పుకో, ఇక్కడైతే నేను పని చేస్తాను కదా, ఊర్లోనే ఏదో ఒకటి ఇద్దరం కలిసి పని చేసుకుందాం, పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పొచ్చు కదా. నువ్వు చేసింది తప్పు. నువ్వు ఇంత అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్నావు ఈ వేదిక మీదకి వచ్చామా? ఎంత తప్పది? నువ్వు చేసినటువంటి పని నువ్వు సమర్థించుకుంటున్నావు. వినేటటువంటి నీ పిల్లలు కళ్ళు తిరిగి చచ్చిపోతారు మీ తల్లిదండ్రులని. ఏం మాట్లాడుతున్నావు? బుర్ర పని చేస్తున్నారు. తక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ తో కనుక స్కూల్ దగ్గర కన్నా వెళ్ళినప్పుడు ఇలా చేశారు పేరెంట్స్ అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.